హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని మన పూర్వీకుల కాలంలో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు గంజి అన్నం తిని 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండేవారు. మనకు ఈ గంజితో వచ్చే ప్రయోజనాలు తక్కువేమీ లేవు, 100కు పైగా ఉన్నాయనే చెప్పాలి. మరి అటువంటి దివ్య ఔషధమైన ఈ గంజి అన్నాన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా మరి? ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ గంజిలో ఎన్నో విటమిన్లు, పోషకాలతో పాటు మన శరీరానికి కావలసిన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే మనలో నీరసం తగ్గి తక్షణమే ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. ఫ్రెండ్స్, హెల్దీగా ఈ గంజి అన్నాన్ని ఈ మట్టి పాత్రలో చేసి చూపిస్తున్నాను. ఈ గంజి అన్నానికి కావలసినవి: ఒక మట్టి పాత్ర, ఉడికించిన బ్రౌన్ రైస్, గంజి, గోరువెచ్చని పాలు, పెరుగు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు. ఈ గంజి అన్నానికి మనం ముందుగా ఏం చేయాలి అంటే బియ్యాన్ని ఉడికించి తరువాత అన్నాన్ని వార్చుకుని ఈ విధంగా గంజి తీసుకుని ఉంచుకోవాలి. ఈ చెద్దన్నం ఎలా చేసుకోవాలి అంటే నైట్ మనం అన్నం తిన్న తర్వాత మిగిలిన అన్నంతో ఈ చెద్దన్నం చేసుకుంటారు. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇప్పుడు ఈ మట్టి పాత్రలో ఉడికించుకున్న 2 కప్పుల బ్రౌన్ రైస్ని వేసుకోవాలి. తరువాత 1.5 కప్పు గంజిని వేసుకోవాలి. ముప్పావు కప్పు పాలను కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే 1 కప్పు పాలు కూడా వేసుకోవచ్చు. గంజి అన్నం చల్లగా ఉంటే ఈ పాలని కొంచెం వేడిగా వేసుకోవాలి, లేదా ఈ అన్నం గంజి వేడిగా ఉంటే చల్లటి పాలను వేసుకోవాలి. ఈ విధంగా గోరువెచ్చని చూసుకుని కొద్దిగా పెరుగును కూడా వేసుకోవాలి. ఈ విధంగా పెరుగుని వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చిన్నవి 10 సాంబార్ ఉల్లిపాయలను ఈ విధంగా 2 సగాలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఈ గంజి అన్నంలో వేసుకోవాలి. ఈ చిన్న ఉల్లిపాయల ప్లేస్లో ఒక పెద్ద ఉల్లిపాయను 4 బద్దలుగా చేసుకుని వేసుకోవచ్చు. చివరిగా ఉప్పును కూడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టుకుని ఈ విధంగా 6 గంటల నుండి 8 గంటల పాటు ఉంచుకోవాలి. మీరు ఉదయాన్నే తినాలి అనుకుంటే నైట్ ఈ విధంగా చేసుకుని ఉంచుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తరువాత క్లోజ్డ్ ఏరియా కాకుండా ఇలా ఓపెన్ ప్లేస్లో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఎండాకాలం అయితే ఇలాంటి చల్లటి ప్లేస్లో పెట్టుకోండి. అదే వర్షాకాలం, శీతాకాలం అయితే ఈ పాత్ర చుట్టూరు ఒక క్లాత్ని కప్పి ఉంచుకోండి. 8 గంటల పాటు అంటే రాత్రంతా ఈ విధంగా ఉంచిన తరువాత దీనిపై ఒక లేయర్ లాగా ఇలా పేరుకుంటుంది. ఈ ఉల్లిపాయల, పచ్చిమిరపకాయల ఫ్లేవర్ అంతా దీనిలోకి చేరి మన శరీరానికి కావలసిన గుడ్ బ్యాక్టీరియా తయారయ్యి మనకు కడుపుకి చలవ చేస్తుంది. దీనికన్నా ముందు వేరే ఛానల్ ఉన్నదని చెప్పాను కదా, ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఛానల్లో కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఒక్కొక్కరు గంజి ప్లేస్లో వాటర్ వేసుకుని చేసుకుంటారు, కానీ ఇలా గంజి వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, మరీ ముఖ్యంగా చెప్పాలంటే వేసవి కాలంలో వేడి చేసి చాలా నీరసించిపోతాం కదా, అటువంటప్పుడు ఈ గంజి అన్నాన్ని తినటం వలన మన శరీరానికి చలువ చేసి
మనలో నీరసం తగ్గి తక్షణమే ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇచ్చి ఒక దివ్య ఔషధంగా పనిచేసి రోజంతా యాక్టివ్గా ఉండేటట్టు చేస్తుంది. ఈ చెద్ద అన్నంలో ఉల్లిపాయ లేదా పచ్చిమిరపకాయ, నిమ్మకాయ పచ్చడి, ఏ పచ్చడి అయినా కూడా టేస్టీగానే ఉంటుంది. కానీ నేను ఈ పండు మిరపకాయ పచ్చడిని నంజుకుని తింటున్నాను. టేస్ట్ చాలా బాగుంది. అలాగే ఈ ఉల్లిపాయతో కూడా తింటే టేస్ట్ చాలా బాగుంది. ఫ్రెండ్స్, మన అమ్మమ్మల నానమ్మల కాలంలో అయితే ఈ చెద్దన్నాన్నే బ్రేక్ఫాస్ట్గా తినేవారు. ఇప్పుడైతే దోశలు ఇడ్లీలు తింటున్నారు. కానీ ఈ చెద్దన్నం మంచి ఫ్లేవర్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. అంతే ఫ్రెండ్స్, మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.